మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో భారీగా నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించామని, సుమారు 30 లక్షల రూపాయల విలువ చేసే 3000 కేజీల నకిలీ పత్తి విత్తనాలు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. ఈ నకిలీ విత్తనాలను కర్నూలు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా విత్తనాల సరఫరా చేస్తున్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కుత్బుల్లాపూర్ జోన్లో ఎస్ఓటి మరియు లాండ్ ఆర్డర్ కలిసి 2 కేసులు, ఇంపార్టెంట్ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి స్పూరియస్ సీడ్స్. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా గతంలో మన అనేక ఈ పత్తి రైతుల విషయంలో కానీ, మిర్చి విషయంలో కూడా చాలా వరకు రైతులు మోసపోయి పంటలు దిగుబడి రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో గవర్నమెంట్ దీని మీద స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, పోలీస్ జాయింట్గా దీని మీద ఫోకస్ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా మనం శామర్పేటలో, మేడ్చల్లో కూడా కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నిన్న సాయంత్రము కర్నూలు నుంచి ఒక బొలెరో వెహికల్, అందులో నకిలీ పత్తి విత్తనాలు లోడ్ చేసుకొని మన శంషాబాద్లో ఓఆర్ఆర్ ఎక్కి ఎగ్జిట్ 6 మేడ్చల్ దగ్గర దిగి వాళ్ళు నాగపూర్ పోవాలి. వాళ్ళ ప్లాన్ కర్నూలు నుంచి నాగపూర్ పోవాలి, మహారాష్ట్ర. మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఎస్ఓటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తోటి మన ఎగ్జిట్ 6 దగ్గర ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు అందులో చూస్తే వాళ్ళు క్యాబేజీ, ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా మనం చూసినాం, గాంజా కానీ ఈ ఫేక్ ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలన్నప్పుడు కూరగాయలు కానీ, పాలు కానీ ఏదో కవరేజ్లో వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇందులో కూడా క్యాబేజీ బయటికి కనపడేట్టు ఇన్సైడ్ ఈ బస్తాలలో మీరు అక్కడ పెట్టాము. ప్యాకింగ్ ఉండదు, ఏముండదు. ఓన్లీ ఇక్కడ విత్తనాలు, లూజ్ విత్తనాలు ఉంటాయి. బస్తాలలో తీసుకుని అక్కడ మళ్ళీ వాళ్ళు ప్యాక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాదాపు 3000 కేజీల పత్తి విత్తనాలు ఇవి. అంటే దాదాపు ఇవి 1500 ఎకరాలకు వస్తుంది. 1500 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 1000 మంది రైతులు ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల. అంటే ఎంతమందిని మనం ఇబ్బంది పెడుతున్నాం అనేది చూడాలి. గతంలో వీళ్ళ మీద కేసు కూడా అయింది. సూర్యాపేట జిల్లాలో ఇదే టీం మీద కేసు కూడా అయింది. కాబట్టి వీళ్ళ మీద, ఇందులో నేరస్తులు మనకి తలారి రమేష్, ఈ మెయిన్ కింగ్ పిన్ ఇక్కడ కర్నూలులో. ఇతను నరసింహులు అనేటువంటి వ్యక్తిని అప్రోచ్ అయ్యి ఆ బొలెరో వెహికల్ ఓనర్ అతనికి 30,000 కిరాయి ఇస్తా నీకు పోయిరమ్మని చెప్పేసి అంటే, నార్మల్ కిరాయి అంత ఉండదు, ఇది కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి ఎక్కువ మొత్తంలో అతను హైడ్ చేసుకొని చేయడం జరిగింది. దాంతోపాటు రమేష్ కూడా